ఏం లేనోడు ఉంటాడు. ఓకే. కొలాప్స్ అయినోడు ఉంటాడు. బిజినెస్ పెట్టి లక్షల కోట్ల రూపాయలు లాస్ అయినోడు ఉంటాడు. వాడి జాతకం రీత్యంలో వాడికి జాతకం రీత్యా వానికి కరెక్షన్ చేసి వాడిని మీరు పైకి తీసుకురాగలిగే శక్తి మీ దగ్గర ఉంటుందా? ఉంటుంది. ఎస్ ఉంటుందా? ఉంటుంది. ఉంటది. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏది అంటే ఒక పొలిటీషియన్ 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. పొలిటీషియన్ కావాలన్నదే లక్ష్యంగా బతుకుతుంటాడు. కానీ ఒక్కసారి కూడా కాంపిటీషన్ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలవని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయా? గెలిపిస్తారు. మరి ఎలక్షన్ సిస్టమ్ ఎందుకు ఇదంతా ఎందుకు మరి మీరే నడిపించవచ్చు అంత? ఎస్ మీరు అన్న మంచి ప్రశ్న. నేనేమన్నాను, ఎవరిదైతే ప్రాబ్లం ఉందో అందరికి చేస్తా అని చెప్పట్లా. ఎవరి జాతకంలో యోగం అయితే ఉందో వాళ్ళని తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టి దాన్ని తగ్గట్టు మార్పులు చేసుకొచ్చి వాళ్ళని గెలిపించే అవకాశం. ఎందుకు సాధ్యపడదు? అవునా? ఎందుకు సాధ్యపడదు? ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొంతమంది మిత్రులు ఉన్నారు. వాళ్ళు 2-3 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మామూలుగా కాదు, అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళని మీరు గెలిపించగలుగుతారా? మీ దగ్గర జాతకంలో ఉంటేనే కన్ఫర్మ్ గెలిపిస్తాను. మంత్రిని కూడా చేస్తారా? ఉంటే యోగం ఉంటే చెప్పిద్దాం. లేని దాన్ని సృష్టిస్తానని చెప్పట్లా. ఉన్న మార్గాన్ని నేనేమంటున్నాను, నేను ఏదో మార్పు చేస్తానని చెప్పట్లా. ఉన్న మార్గంలో ఏదైతే ఇది ఇంకొక 6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వచ్చేదాన్ని ముందుకు తీసుకెళ్లి కూర్చోబెట్టే శక్తి నాకుంది అంట. నేను ఎట్లా చేస్తారు ప్రాక్టికల్ గా? మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ప్రాక్టికల్ గా అంటున్నానంటే యోగాలు అవి చేస్తారా? ఫస్ట్ యోగాలు కాదు, అసలు ముందు జాతకంలో ఏముంది. జాతకంలో అతనికి 100% ఉంది, కానీ జాతకంలో బలం ఉంది. పక్కన క్రాంతికారు లాంటి వాళ్ళు సలహా ఇస్తున్నారు అనుకోండి, మంచి సలహా, ముందుకు వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ముందుకు వెళితే ఏం చేస్తాడు? గెలుస్తాడు. అదే ఇంకొక వ్యక్తి కరెక్ట్ కాని వ్యక్తి పక్కన కూర్చోబెట్టుకున్నాడు, గెలుస్తాడా? డబ్బులు భోగంగా ఇబ్బంది పడతాడు. తర్వాత మానసికంగా కూడా ఇబ్బంది పడతాడు. నేనేమంటానంటే, నీ జాతకంలో బలం ఉంది, నేను నీ పక్కన ఉంటాను, నీ పక్క నుండి నిన్ను తీసుకువెళ్తాను, నేను గురువుగా నీ పక్క నుండి తీసుకువెళ్తాను అంటున్నాను. నేను నిన్ను చేయబట్టుకొని తీసుకెళ్తాను. చాలామంది అంటుంటారు, ఏమండి చేయబట్టుకొని తీసుకెళ్తారు? గురువు అనేవాడు తండ్రితో సమానము. ఒక తండ్రి ఎలా ఉంటాడో గురువు అనేవాడు నీకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ తీసుకొని నిన్ను బయటికి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉండదు. నువ్వు గురువు నమ్ము, నీకు రిజల్ట్ అనేది 100% వస్తాయి. రామకృష్ణ పరమహంస కావచ్చు, చాలామంది ఉన్నారు గురువులు. ఇప్పుడు గురువులు నమ్ముకునే వాళ్ళందరూ పేరు వచ్చింది. వివేకానందుడు ప్రపంచంలో ఎక్కడో కూర్చొని హిందూ సంప్రదాయం గురించి ఎంత బాగా చెప్పాడు. గురువుని నమ్మి, గురువు చనిపోయిన తర్వాత గురుపత్ని యొక్క నమ్మి శారదాదేవిని నమ్మకంతో ముందుకు వెళ్ళి ఆయన చెప్పగలిగాడు ఏరే దేశాల్లో. అక్కడ గురువు నమ్మబట్టే కదా రిజల్ట్. ఇక్కడ గురువు నమ్మకపోతే ఏం జరుగుతుందంటే అది క్లియర్గా జరుగుతుంది అంట నేను.